హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. స్ట్రాబెర్రీ సీజన్ అయితే వచ్చేసింది కదండి. రండి ఈజీగా మిల్క్ షేక్ చేసేసుకుందాం. దీనికోసం మనం ఒక 1 అవర్ ముందు మిల్క్ని ఫ్రీజర్లో పెట్టేద్దాము. సో మిల్క్ షేక్ అనేది చాలా థిక్గా వస్తుంది. మనం ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని అయితే వాష్ చేసేసుకుందాం. స్ట్రాబెర్రీస్ వాష్ చేసేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా అనేది వాటర్లో యాడ్ చేసుకుంటే మంచిదండి. తీయగా పుల్లగా ఉండే స్ట్రాబెర్రీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టపడతారు ఈ మిల్క్ షేక్ని కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మంచిగా వాష్ చేసేసుకున్న మన స్ట్రాబెర్రీస్ని ఇప్పుడు మనం పైన లేయర్ తీసేద్దాము, గ్రీన్ కలర్ లీవ్స్. అది జస్ట్ పట్టుకొని ట్విస్ట్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీస్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాము. చూసారా స్ట్రాబెర్రీస్ ఎంత జ్యూసీగా ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టం అండి స్ట్రాబెర్రీస్. అందుకని ఈ మిల్క్ షేక్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ హెల్త్కి మంచిదని మనందరికీ తెలుసు కదా. కానీ వాటిని ప్రాపర్గా కన్జ్యూమ్ చేయకపోతే సీరియస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. చియా సీడ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలండి. అంత టైం లేని వాళ్ళు మినిమం 1 అవర్ అయినా సరే వాటిని డెఫినెట్గా సోక్ చేసుకొని మాత్రమే కన్జ్యూమ్ చేయాలండి. మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసేసుకుందాము. నేను తీసుకున్న స్ట్రాబెర్రీ పీసెస్కి అయితే 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న మిల్క్ని కూడా యాడ్ చేసేసి బ్లెండ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. చాలా థిక్గా వచ్చిందండి మిల్క్ షేక్ కూడా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ ట్రై ఇట్. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు.